చెన్నై నుంచి మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఖుష్బూ గారితో మాట్లాడతాం. నమస్తే మేడం. బాగున్నారు, మీరు బాగున్నారా? ఫైన్ ఫైన్ మేడం, ఇంక నేను చెప్పనవసరం లేదు. చిరంజీవి గారితో మీ అనుబంధం, ఆయన బర్త్డే విషెస్ ఇవన్నీ మీ నుంచి కోరుకుంటున్నాం. చిరంజీవి గారికి బర్త్డే, ఆయనకి విష్ చేయాలంటే డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ కుదరదు. అంతా మాట్లాడేది సార్ గురించి. ఏంటంటే ఆయన ఏం చెప్పాలి, ద కైండ్ ఆఫ్ లవ్ విచ్ హి హస్ గ్యాదర్డ్ ఫ్రమ్ వరల్డ్ ఓవర్. ఈ ప్రపంచం నుంచి అంత స్నేహితుడు సార్ కి వస్తుంది. అట్ ద సేమ్ టైం కెరియర్ వైజ్ మీరు చూస్తే ఆయన చూసిన ఆ సక్సెస్ ఇంకా ఎవరు చూడలేదు ఇంతవరకు. సో ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ లో మేము మాట్లాడిన ఒక ఫ్యూ మినిట్స్ కుదరదు. యూ హ్యావ్ టు స్పీక్ సో మచ్ అబౌట్ ఇట్. బట్ నెవర్దలెస్, చిరంజీవి సార్, విషింగ్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే అండ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ నోన్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్ and even more blessed to have you as a very close friend. Love you, sir. మీరు చెప్తుంటేనే అర్థం అవుతుంది స్నేహితులకి ఆయన ఎంత మర్యాద ఇస్తారు, ఎంత గౌరవం ఇస్తారో అర్థమవుతా ఉంది మేడం. 80s బ్యాచ్ అంతా మీరు కలుస్తుంటారు కదా, కలుస్తున్నప్పుడు అంటే ఎలా ఉంటుంది మేడం, ముఖ్యంగా చిరంజీవి గారితో? అది నిజంగానే చెప్పడానికి ఏం లేదండి. ఎందుకంటే చిరంజీవి గారు చూసిన తర్వాత నేర్చుకోవడానికి ఎన్ని విషయాలు ఉంది. సార్ మీరు చూస్తే ఎక్కడైనా నేను ఒక పెద్ద స్టార్, నేను ఒక పెద్ద మనిషి, అది ఎంత ఏం గౌరవం లేకుండా వెరీ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మాతో పాటు ఉంటే, ఆ ఫ్రెండ్స్ మధ్యలో ఉంటే, హీఈస్ వన్ అమంగ్ అస్. అండ్ ద బెస్ట్ క్వాలిటీ అబౌట్ చిరు గారు ఇస్ హీ ట్రీట్స్ ఎవ్రీవన్ వెరీ ఈక్వలీ. ఎక్కడైనా ఉంటే హీఈస్ అ బిగ్ మ్యాన్, హీఈస్ అ స్మాల్ మ్యాన్, హీఈస్ అ బిగ్ ఆర్టిస్ట్, హీఈస్ అ స్మాల్ ఆర్టిస్ట్. అది ఎంత కాకుండా వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్, వి ఆల్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. So I think that's a best quality and so normal, so down to earth. And inka chepte he hasn't forgotten his roots. Ekkad nunchi vacham, enta kashtapadi vacham ee position ki. He hasn't forgotten. Problem andarni chusin tarvata emante they tend to forget where they come from. అదన్నీ మర్చిపోతారు. నేను ఈ రోజు ఒక పెద్ద స్టార్ ఉన్నాను, నా వెనకాల అన్ని మనుషులు ఉన్నారు, నాకు అంత ఫ్యాన్స్ ఉంది, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిరంజీవి సర్కి లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ ప్రపంచానికి తెలుసు ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకి. మెగాస్టార్ అయితే ఆయన ఒకటే. సో యునో హీస్ సో నార్మల్, హీస్ సో డౌన్ టు ఎర్త్ అండ్ హీస్ సో జెన్యున్ అట్ హార్ట్, సో క్లియర్ అట్ హిస్ హార్ట్. సో తమిళ్లో చెప్తాను, కళ్ళ కబడం ఇల్లాద మనిషి. సో యునో దట్ ఈస్ వాట్ హీ ఇస్. రైట్. స్టాలిన్ లో కలిసి నటించారు. ఎస్, It was wonderful. In fact, నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు ఒక చిన్న భయం వచ్చింది అప్పుడు, బికాస్ I had lost touch with Chiranjeevi sir. I met him when he was living in Chennai. అప్పుడు ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ ఒక టీ నగర్ లో ఆయన ఇల్లు ఉంటుంది. సో అక్కడే ఒక స్టూడియోలో, లేదంటే స్టూడియోలో షూటింగ్ జరిగినప్పుడు అప్పుడప్పుడు కలుస్తాం, లేదంటే ఒక ప్రివ్యూ షో అయితే ఒక ప్రివ్యూ షోలో కలుస్తాం. సో అలాంటి నాకు చిరు గారు తెలుసు. కానీ ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద గ్యాప్ వచ్చింది మధ్యలో. ఆయన మీట్ చేయడానికి నాకు టైం దొరకలేదు. అప్పుడు ఈ మొబైల్స్ కూడా లేవు కదా. సో ఒక చిన్న డిస్టెన్స్ వచ్చింది. అప్పుడు స్టాలిన్ చేసినప్పుడు మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. అండ్ 80s వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ అమేజింగ్. వీఆర్ ఇన్ టచ్ ఆన్ ఆల్మోస్ట్ ఎవ్రీడే బేసిస్ లో హాయ్ హలో చెప్తూనే ఉంటాం. సో ఇట్స్ నైస్. మేడం, అంతకు ముందు ఏదైనా మూవీ చేయాలి అవకాశం రాలేదా, లేక ఏంటి చిరంజీవి గారితో జత కట్టలేకపోయారని ఎందుకు అనిపించలేదు? అవకాశం రాలేదండి. నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైనా చిరంజీవి సార్ తో నేను ఒక రొమాన్స్ సాంగ్ పాడతాను, ఒక డాన్స్ చేస్తాను. ఎందుకంటే ఆయన డాన్స్ అయితే నేను పెద్ద ఫ్యాన్ అండి. అంత గ్రేస్ఫుల్ గా ఉంటారు, అంత పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ ఒక అవకాశం వచ్చింది, ఏదో ఒక సినిమాలో ఒక సాంగ్ మాత్రం చేయడానికి అడిగారు. కానీ అప్పుడు నేను తమిళ్లో చాలా బిజీగా ఉన్నాను. అప్పుడు డేట్స్ లేవు నా దగ్గర. సో ఆ అవకాశం కూడా మిస్ అయింది. కానీ ఇంతవరకు నేను చిరంజీవి సార్ ఒక ఫిల్మ్ చేస్తే నిజంగానే అది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ. ఎందుకంటే హీఈస్ అ గ్రేట్ యాక్టర్, నాట్ ఇన్ డాన్స్. ఎవ్రీవన్ నోస్ ఎమోషన్స్, యాంగర్, ఇది ఎంత ఉంటే హౌ బ్యూటిఫుల్లీ హీ డస్. హీఈస్ అ కంప్లీట్ యాక్టర్. అదే. సో అలాంటి ఒక సినిమా సార్ తో చేయాలి అనిపిస్తున్నాను. ఒక మంచి ఆఫర్ వస్తుంది, వెయిట్ చేస్తూనే ఉన్నాను. అందుకంటే ఇన్ఫాక్ట్ మీరు చూస్తే తెలుగు కూడా అంత పెద్దది ఏం చేయలేదు ఇంతవరకు. సో ఐఎమ్ వెయిటింగ్ టు డూ సంథింగ్ రియలీ బ్యూటిఫుల్ ఫిల్మ్ విత్ చిరు సార్. ఆ ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందా మేడం మీ ఇద్దరి మధ్య, సార్ కి మీ మధ్య?
మూవీకి చేయాలని? సార్కా ఆ, సార్కి చెప్పడానికి ఒక చిన్న భయం ఉంది, ఏమనుకుంటారో నాకు తెలీదు. యా. కానీ డెఫినెట్ గా అందరికీ ఆ ఆశ ఉంటుంది కదా, ఏదైనా ఒక సినిమా చిరంజీవి సార్ తో చేయాలి అలాంటి. డెఫినెట్ గా అందరికి, అన్ని ఆర్టిస్ట్ కు ఉంటుంది. ఉమ్. సో ఐఎమ్ నో డిఫరెంట్. నాకు అది ఉంది, ఏదైనా ఒక ఆశ రావాలి, మంచి సినిమా నేను చిరుగారు కలిపి చేయాలని. రైట్. మేడం, యాక్టర్ గా ఆయన పక్కన పెట్టి ఒక హ్యూమన్ బీయింగ్, ఆయన చేసే చారిటబుల్ ట్రస్ట్ ఇవన్నీ చూస్తుంటే ఒక స్నేహితురాలిగా, కో ఆర్టిస్ట్ మీకు ఏమనిపిస్తుంటుంది? సారీ. ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా మేడం, Yes. ఇవన్నీ చూస్తుంటే కో ఆర్టిస్ట్ ని మీ ఫ్రెండ్ గా ఎలా అనిపిస్తుంటుంది? ఇట్స్ వెరీ, అది ఏం చెప్పాలి, ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే అదే నేను చెప్పాను, ఆయన వెరీ జెన్యున్. ఏదైనా హెల్ప్ చేయాలి, ఇలాంటి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంది, అందరికి హెల్ప్ చేస్తున్నారు. ఆ బ్లడ్ బ్యాంక్ ఒకటి ఉంది సార్ది. ప్రతిసారి ఇలాంటి హెల్ప్ చేసినప్పుడు, అండ్ హీఈస్ నాట్ సంబడి బయట చెప్పడానికి నేను ఇది చేశాను, ఎంతమందికి నేను భోజనం పెట్టాను, ఇది చేశాను, అది చేశాను. హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో ఏదైనా ఇట్ కమ్స్ ఫ్రమ్ హిస్ హార్ట్. అండ్ అందరికీ తెలుసు వాట్ అన్ ఎమోషనల్ పర్సన్ హీ ఇస్. సో ఆ ఎమోషన్స్ అయితే చిరంజీవి సార్ మీరు చూస్తే ఆ ఎమోషన్స్ అన్ని జెన్యున్ ఎమోషన్స్ ఆయనకి. సో దట్స్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ, బికాస్ పీపుల్ చేంజ్ ఓవర్ ద ఇయర్స్. మారిపోతారు. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత, అంత పెద్ద పొజిషన్ వచ్చిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత, ఆ ఫేమ్ వచ్చిన తర్వాత అందరూ మారిపోతారు. కానీ సార్ కి ఆ జెన్యున్నెస్ ఇంకా ఉంది. ఆ జెన్యున్నెస్ ఉండడానికి కారణం ఐ థింక్ హిస్ అప్బ్రింగింగ్. ఎందుకంటే ఆయన అమ్మగారు మీరు చూస్తే ఇంతవరకు ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ హీ గివ్స్ టు హిస్ మదర్. అమ్మగారు ఏం చెప్తారు అదే నేను చేస్తానని చెప్పేసి. Yes. సో ఐ థింక్ దే సే show me the king and I'll tell you which empress brought him up. రైట్. So that is the quality with ఈ రోజు ఆయన ఒక మహారాజా ఉన్నారు, కానీ ఆ మహారాజా పెంచిన ఒక అమ్మ ఉంది కదా. So the qualities come from her and he has never forgotten the qualities. ఢిల్లీకి రాజైన అమ్మకి కొడుకే కదా మేడం. Correct. Correct. So so that is a thing with him. And అదే ఆ క్వాలిటీస్ అన్ని అమ్మగారు ఇస్తారు కదా, ఆ క్వాలిటీస్ షీ పాస్ ఇట్ ఆన్ టు యూ. సో ఆ క్వాలిటీస్ ఇంకా ఉన్నాయి, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ సో ఐ థింక్ ఇట్ జస్ట్ కమ్స్, హీస్ ఇన్బోర్న్ విత్ ఆల్ దట్ గుడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్. మూవీస్ మీరు చూస్తూ ఉంటారు, మీకు తెలుస్తూనే ఉంటాయి మేడం, కానీ డాన్స్ లో కానీ యాక్టింగ్ లో గ్రేస్ ఇంకా తగ్గలేదు అనిపిస్తుంది కదా సార్లు? అస్సలు లేదండి, అస్సలు లేదు. ఆయన డాన్సెస్ అన్ని చూసిన తర్వాత అమ్మో ఏంటంటే ఆయన డాన్స్ చేస్తున్నాడు, ఇంకా ఎవరు లేదండి, ఆ గ్రేస్ ఎవరికి లేదండి, అస్సలు ఆ గ్రేస్ ఎవరికి లేదు. రైట్. చివరిగా చిరంజీవి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? సారీ, వినపడలేదండి. చిరంజీవి గారికి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు సార్, మిమ్మల్ని గాడ్ బ్లెస్ చెప్పడానికి ఐఎమ్ యంగర్ టు యూ, బట్ ఈవెన్ దెన్ మే గాడ్ బ్లెస్ యూ విత్ more and more and more with all that you have. And inkote, may you always be blessed with the good heart that you have, your genuinity, your sincerity, the love you have for others. Adi anni alage undi. Behind every successful man there is a woman cheptaru. Behind a successful man like Chiranjeevi there are two women, his mother and his wife. Yes. So I would like to say thank you to Chiranjeevi sir's mother Amma gariki pranam, and Surekha gariki thank you for giving us Chiranjeevi sir as he is. రైట్. రేపటి రోజున విశ్వంబర మూవీ కూడా త్వరలో రాబోతుంది మేడం, ఆ టీమ్ కూడా మీ నుంచి విషెస్ కోరుకుంటున్నాను. సార్ వెయిటింగ్ ఫర్ దాట్. చిరంజీవి మ్యాజిక్ మళ్ళీ ఇంకోసారి ఒక పెద్ద స్క్రీన్ లో చూడడానికి మనకు అవకాశం వస్తుంది. సో విషింగ్ యూ అండ్ ది ఎంటైర్ టీమ్ గ్రేట్ లక్, అండ్ ఐఎమ్ షూర్ ఈ ఫిల్మ్ మళ్ళీ ఇంకోసారి బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి సార్ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంతవరకు మీకు చెప్పలేదు సార్, కానీ మీ పెద్ద ఫ్యాన్. సో యాక్చువల్లీ ఈ బర్త్డే ఆ రోజు మీకు ఆ విషయం చెప్తున్నాను, మీ పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ మ్యాన్ వాట్ యు ఆర్, యాజ్ అ పర్సన్ హూ యు ఆర్, అండ్ ఫర్ యువర్ జెన్యునిటీ, ఫర్ యువర్ కైండ్ హార్ట్, ఫర్ యువర్ హ్యూమిలిటీ, ఫర్ యువర్ డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్, అండ్ ఓవరాల్ ద ప్యాకేజ్ ఉంది కదా చిరంజీవి, ద ప్యాకేజ్, దీనికి నేను పెద్ద ఫ్యాన్. సో థ్యాంక్ యూ, అండ్ మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ ఫ్రెండ్, అండ్ వన్స్ అగైన్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ సార్.